హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ యూస్ఫుల్ వీడియో అనమాట. నేనైతే ఇవాళ రాగి జావ తయారు చేసి చూపిస్తున్నాను అండ్ అందులో మనకి ఏమేమి ఉన్నాయో అనేది కూడా నేను వివరిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను, 3 స్పూన్లు రాగి పిండి అయితే తీసుకున్నానండి. ఈ రాగిపిండిలో కాస్తంత వాటర్ వేసి మనం ఎక్కడ బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి బబుల్స్ ఉంటే మనకి జావా అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో ముందుగానే మనం వాటర్లో ఈ పిండి అనేది మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే నెక్స్ట్ మనం యాడ్ చేసుకునేటప్పుడు ఏమన్నా వండినా కానీ నానిపోతుంది అనమాట. సో మనం అయితే ఇలాగ కలిపి పెట్టుకోవాలండి, పల్చగా మనం కలిపి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇలాగ కలిపి పెట్టాను, మీకు చూపిస్తున్నాను ఎంత పల్చగా ఉందో. బబుల్స్ అనేవి ఏమి లేకుండా ఫుల్గా మిక్స్ అయిపోయింది, చూసారా? ఇలాగ అనమాట. ఇలాగ కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే నేనైతే నెక్స్ట్ స్టవ్ అయితే వెలిగించేస్తున్నానండి. స్టవ్ వెలిగించిన తర్వాత నేను ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే నేను ఒక 2 గ్లాసులు అంటే ఇద్దరికి రెడీ చేస్తున్నానంటే నాకు గ్లాసున్నర వాటర్ అయితే పడుతుంది. గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. అండ్ సాల్ట్ అనేది మీరు తగ్గించడం మంచిదేనండి. చాలా వరకు మనం సాల్ట్ వాడటం కూడా కరెక్ట్ కాదు. అండ్ అలాగే మనకి ఈ రేంజ్లో వాటర్ మరుగుతుంది అన్నటప్పుడు మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని అంతా కూడా దీనిలో యాడ్ చేసేసుకొని ఎక్కడ మనకి ఉండలు కట్టకుండా అంటే అడుగు పట్టకుండా గరిటె పెట్టి తిప్పుతూనే ఉండాలండి. మనకి పల్చన ఎంత కావాలంటే అంత పల్చన చేసుకోవచ్చు. పిండి క్వాంటిటీ అనేది పెంచుకుంటే సరిపోతుందండి. అండ్ అలాగే మనకి రాగి పిండిలో చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట. నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్తాను, ఇది ఏ ఏజ్ వాళ్ళైనా సరే తీసుకోవచ్చండి. దీంట్లో మనకి ఐరన్ ఉంటుందండి, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, న్యూ మినరల్స్ ఉంటాయి. అలాగే అయోడిన్ కూడా చాలా పుష్కలంగా లభిస్తుందండి. అండ్ అధిక బరువుని, కొవ్వుని కూడా నియంత్రిస్తుందండి. మనకి ఆకలి కూడా చాలా వరకు నియంత్రిస్తుంది. అంటే మనం ఎక్కువగా ఆకలి ఉన్న వాళ్ళం కూడా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనం అధికంగా బరువు అయితే పెరుగుతాం అనమాట. అలా బరువు పెరగకుండా ఆకలి నియంత్రణలో ఉంచాలంటే మనం ఇలాంటివి తీసుకుంటాం చాలా మంచిదండి. ఇదిగో చూస్తున్నారు కదా, నేనైతే గరిటె పెట్టి తిప్పుతున్నాను. ఇలాగా జిగురుగా అయిపోయి చిక్కబడుతుంది అనమాట. అండ్ మనం పల్చగా చేసుకోవచ్చండి. ఇలా మనం తిప్పుతూ ఉంటే మనకి అది చాలా తొందరగానే కుక్ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అనమాట. నేనైతే ఇంకా బరువు తగ్గాలనేసి అయితే అనుకుంటున్నాను, అందుకని నేను రెడీ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి నేను పక్కన పెట్టుకున్నాను అండి. చూస్తున్నారు కదా, ఇంత పలుచగా అయిందనమాట, చిక్కగా కూడా ఉంది. అండ్ అలాగే నేను చల్లారి పెట్టుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసులో 3 స్పూన్లు పెరుగైతే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేనైతే బాగా మజ్జిగ తిప్పుతున్నాను అనమాట. ఇది ఒక గ్లాసుడు వచ్చిందనమాట. అండ్ అలాగే మనం గ్లాసున్నర వేసుకున్నాం, 2 గ్లాసులు అనమాట. ఆ పెద్ద గ్లాస్కి 2 గ్లాసులు అవుతాయి అనమాట. ఇలా పలుచగా చేసుకున్న ఈ మజ్జిగని మనం చల్లార్చుకున్న ఈ మిశ్రమంలో వేసుకొని కలిపేసుకోవటమేనండి. సో అంతేనండి, రాగి జావ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇందులో ఉన్న అమినో యాసిడ్స్ ఉండడం వల్ల ఆకలి అయితే చాలా బాగా తగ్గిస్తుందండి. అలాగే మనకి ఎముకలు కూడా చాలా గట్టి పడతాయి అనమాట. వీటిలో ఇంకా ఇనుము మోతాదు చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏ వయసు వారైనా సరే తీసుకోవచ్చు. అండ్ అలాగే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు బాగా తీసుకోవచ్చండి. సో అందుకోసమే నేను ఇవాళ వీడియో తీసుకొచ్చాను. మీకు ఎంతో కొంత నచ్చుదని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఆ మజ్జిగంతా కూడా నేను చల్లారిన ఆ జావలో కలిపి పెట్టేశాను కదా, ఇలాగ తీసుకుంటే 2 గ్లాసులు అండి. ఆ ఇంట్లో ఇద్దరం అయితే 2 గ్లాసులకి సరిపడంత నేను చేశాను. మీకు నచ్చితే మీరు ఈ రేంజ్లో ఈ క్వాంటిటీలో తీసుకోండి. ఇదిగో చూసారు కదండి, చాలా హెల్దీ ఫుడ్ అనమాట. పూర్వకాలంలో అందరూ చేసుకొని తాగే రాగి జావా అండి. ఇటువంటివి తాగేనండి మన పెద్దవాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బలం మన దగ్గర ఉండదు, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ అలాంటిది అనమాట. సో హెల్దీ రెసిపీ, టేస్టీ రాగి జావా అండి. చాలా బాగా సూట్ అవుద్ది అనమాట. ఇది మనం డైట్లో చాలా బాగా ఫాలో అవ్వచ్చు. నేనైతే డైట్ ఫాలో అవుతున్నాను, అందుకని ఈ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను. సో వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.